అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్రమ కట్టడం కూల్చేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడి చేశారు. 1029 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో చలపతి అనే వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణం కూల్చేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై చలపతి మరికొంతమంది దాడి చేశారు. దీంతో ఆక్రమణదారులపై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రిరావు ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ వచ్చింది. దాని మీద విఆర్ఓ గారు పోయి 1-2 సార్లు పదే చెప్పినాడు, ఇది ప్రభుత్వ భూమి, మీరు ఎన్క్రోచ్ చేయకూడదని. ఆ తర్వాత నిన్న పని ఒత్తుల్లో రాలేకపోయినాము. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని తెలిసింది. మళ్ళీ మార్నింగ్ వచ్చినాము. విఆర్ఓ వచ్చి నాకు ఫోన్ చేసి నేను విఆర్ఓ వచ్చి చాలా వరకు చలపతికి, చూడయ్యా బాబు, ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయకూడదంటే, సార్ నేను బీదోడు అది ఇది ఏదో చెప్పినాడు. నువ్వు ఎంత చెప్పినా కానీ దానికి ఒక ప్రొసీజరు, పద్ధతి ఉంది. అధికారులను అడిగి నీ సమస్య చెప్పుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము క్రైటీరియా ప్రకారం మీకు ఫ్యూచర్లో పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్మాణం ఇట్లా చేయకూడదు, కన్స్ట్రక్షన్ తీసేయాలని మేము చెప్పినాము. ఇలా చెప్పడం అనేది ఒక బిడ్డ కన్నా ఎక్కువగా 1 hour to 1.5 hours పైన అతన్ని బుజ్జగించి చెప్పి మంచి మాటలు చెప్పడం అయింది. ఎంత చెప్పినా అతను వినడం లేదు. 1029 గయాల భూమి. నిన్న మేము ఆఫీసులో పని చేసుకుంటే నిన్న ఇక్కడ కట్టేసినారు. మాకు తెలియకుండా మాకు సమాచారం వచ్చేవాడికి పొద్దున్నే వచ్చినాము. పొద్దున్నే మళ్ళీ కడతాన్నారు. కట్టద్దని చెప్పి అతనికి చెప్తే వినలేదు అతను. ఇంకా మేము జేసీబీ పిలుచుకొని వచ్చి తోసేదానికి ప్రయత్నిస్తే ఆయన కట్టి తీసుకుని జేసీబీ అద్దాలంతా పొగలుకొట్టి మమ్మల్ని కొట్టేదానికి ఎత్తుకొని వచ్చి ఇంకా ఎవరినో వాళ్ళని పిలిపించినాడు. వాళ్ళు కొడవలు ఎత్తుకొని వచ్చినారు. మేము భయపడి కొద్దిగా దూరం పోయినాము. అది జరిగింది. జేసీబీని మళ్ళీ వచ్చి వాళ్ళు నిప్పు పెట్టినారు.